వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తన ఇంటిని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని మార్కింగ్ చేశారని, గత 25 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటిని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులకు సిద్ధంగా కాగా సిద్ధంగా ఉన్న టైంలోనే విస్తరణలో తన ఇంటిని కూల్చొద్దని విజ్ఞప్తి చేస్తారంట. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాల విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరుతూ ఆదివారం హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. మహారాజ్ అగ్రసేన్ నుంచి రోడ్ నెంబర్ 45 లో రోడ్డు విస్తరణకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరారు. తాను గత 25 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నానని, అంతేకాకుండా ఒక్కసారిగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఇప్పుడున్న రోడ్డును 100 ఫీట్లతో నిర్మించారని అన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో పార్కు సైడ్ లో కొంత రోడ్డును వదిలిపెట్టినట్లు గుర్తు చేశారు. ఆ స్థలంలో రోడ్డు డెవలప్ చేస్తే సరిపోతుందని తెలిపారు. పార్కు చుట్టూ ఒక్కో విధంగా రోడ్డు ఉందని, ముందుగా కేబీఆర్ పార్కు చుట్టూ 100 ఫీట్ల రోడ్లు వేయాలని ఆయన అధికారులను కోరారు. కాగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. ఇక రహదారి విస్తరణ వల్ల 306 ఇండ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని రోడ్డు నెంబర్ 92లో ఉన్నటువంటి కాలనీ వాసులు ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విరించి ఆసుపత్రి చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు విస్తరణ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించారని, దానివల్ల తమ ఇండ్లు, ఆస్తులు కోల్పోతున్నట్లు సిఎస్ జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చామని కాలనీ వాసులు పిటిషన్లు వెల్లడించారు. తాము ఏళ్లుగా ఉంటున్న ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయోందనకు గురి చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్ల వినతి పత్రాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగతంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ విషయంలో ఈ కేసులో ఏం జరుగుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.